యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆది కాండము వరుసగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పరచబడిన లేఖన భాగము ఆది కాండము 44వ అధ్యాయము 18వ వచనం నుండి 34వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. యూదా అతన్ని సమీపించి, ఏలినవాడ, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రవులుకొననీయకుము. తమరు ఫరో అంత వారు కదా, ఏలినవాడ, మీకు తండ్రి అయినను సహోదరుడైన ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనను పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితివి. అప్పుడు తమరు, నేను అతని చూచుటకు అతన్ని నా యుద్ధకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యూదా విజ్ఞాపన, జూడాస్ ఇంటర్సెషన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, తాను బెన్యామీనును మాత్రమే సేవకుడిగా ఉంచుకుంటానని యోసేపు ప్రకటించి తన మిగిలిన సహోదరులను వారి స్వదేశానికి తిరిగి వెళ్ళమని యోసేపు ఆజ్ఞాపించాడు. అయితే యూదా ముందుకు వచ్చి తన ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పటికీ అతడు యోసేపును వేడుకున్నాడు. తన ప్రియమైన భార్య రాహేలుకు పుట్టిన ఏకైక కుమారుడు చనిపోయినందున వారి తండ్రి అయిన యాకోబు బెన్యామీను ఎంతో విలువైన వాడుగా అతను చూస్తున్నాడని యోసేపుకు యూదా వివరించినట్లుగా వాక్యంలో మనం చదువుతాం. ఇప్పుడు వృద్ధుడైనటువంటి తన తండ్రి వారు బెన్యామీనును తీసుకొని తిరిగి వెళ్ళకపోతే ఆ దుఃఖాన్ని తట్టుకోలేడని అతను నొక్కి చెప్పినాడు. ఆ తర్వాత అతను ఇంకొక అడుగు ముందుకు వేసి, బెన్యామీను వారి తండ్రి యొద్దకు తిరిగి పంపించడానికి వీలుగా తాను బెన్యామీను స్థానంలో సేవకుడిగా ఉంటానని యోసేపును వేడుకున్నట్లుగా ఈ వాక్యభాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 27 నుండి 29 వచనాల్లో, తన తండ్రి తనను మర్చిపోలేదని యోసేపు ధృవీకరించుకున్నాడు. అతడు పరదేశంలో అనేక సంవత్సరాలు శ్రమను సహించినప్పటికీ తనను విడిచిపెట్టిన తన సహోదరులు, తన తండ్రి కూడా గొప్ప బాధను, వేదనను అనుభవించారని యోసేపు గ్రహించాడు. అతని అన్నలు బెన్యామీనును బట్టి వారు గొయ్యిలో పడవేసినటువంటి తమ సహోదరుని గుర్తు చేసుకున్నారు. అలాగే యాకోబు క్రూర ముగాల చేత చీల్చబడిన కుమారుని గుర్తు చేసుకోవడానికి బెన్యామీను పట్టబడడం అనేది వారికి ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేస్తున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. ఈ విధంగా యోసేపుతో మొదలైనటువంటి ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ విషాదము, ఆ ద్వేషము మరియు నష్టము బెన్యామీను ద్వారా తిరిగి అది పురికొల్పబడడం లేదా పునరుద్ధరించబడడం ప్రారంభమైనట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. 32 నుంచి 34 వచనాలు మనం గమనించినట్లయితే, యూదా తనను తాను త్యాగం చేసుకోవడానికి గొప్ప సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అతడు తన సహోదర ప్రేమను ప్రదర్శించాడు. బెన్యామీను సేవకుడిగా ఉండటానికి యోసేపు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అతని స్థానంలో తను సేవకుడిగా ఉండడానికి యూదా ముందుకొచ్చినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ విధంగా మధ్యవర్తిత్వం వహించడం ద్వారా యూదా చివరికి ఇశ్రాయేల్ వంశానికి ఒక ఆత్మీయమైనటువంటి జ్యేష్ఠుడు అయినట్లు మనం వాక్యంలో చూస్తాం. మరియు సకల మానవాళి కోసం తనను తాను త్యాగం చేసుకున్న యేసుక్రీస్తు అతని సంతతిలో నుండి వచ్చినట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా అదే విధంగా మనం ఇతరుల కోసం త్యాగం చేసినప్పుడు దేవుడు ఆ త్యాగం ద్వారా అద్భుతమైన కార్యాలను చేయగలడు, అద్భుతమైన కార్యాలు సాధిస్తాడనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన యొక్క స్వంత క్రియలని మనం చూసుకోనకుండా, మన స్వార్థాన్ని మనం చూసుకోనకుండా ఇతరుల కొరకు మనము మధ్యవర్తిత్వం వహించడం, ఇతరుల కొరకు మనము
పూచి తీసుకోవడం అనేది మనం చేయవలసిన బాధ్యత ఉంది అనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంటుంది. మనం ఎవరి కోసమైనా త్యాగం చేసినట్లయితే దేవుడు ఆ త్యాగాన్ని మర్చిపోవడం అనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మనం చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి లేదా త్యాగాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలోనూ అలాగే ఇతరుల జీవితంలోనూ దేవుడు చేయగలడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి యూదా బెన్యామీను స్థానంలో సేవకుడిగా ఉండటానికి యోసేపును వేడుకొని తను ఎంతగానో తన బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకు వచ్చినట్లుగా వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన అనుదిన జీవితంలో మన సొంత పనులే కాకుండా ఇతరుల గురించి కూడా మనం ఆలోచించాలి అనేది, దేవుని యొక్క ప్రేమను మనం సహోదర ప్రేమను పంచగలగాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించే విధంగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మాకు జీవం ఇవ్వడం కోసం తనను తాను త్యాగం చేసుకున్నటువంటి యేసు వలె మేము కూడా ప్రేమించడానికి మాకు సహాయం చేయండి. త్యాగపూరితమైనటువంటి ఇతరులను ప్రేమించగలిగేటువంటి మనస్సు మాకు దయచేయమని, మీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీరు ఇతరులతో ఈ యొక్క కార్యక్రమం గురించి పంచుకోవాలని, అలాగే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడుగాక. ఆమేన్.